హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మన ఛానల్లో చాలా వెరైటీ రైసెస్ చేశాను. దాని లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మిరియాల అన్నం ఎలా చేయాలో చూద్దాం. లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగాను ఉంటుంది. కొత్తగా వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే కొత్త వీడియోలన్నీ మీకు వస్తుంది. 2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను, స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగబేడలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. 10 ముంతమామిడి పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ, కర్రీ లీవ్స్ వేసుకున్నాము. సన్నగా కోసుకున్న 2 ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి తగినంత. జీలకర్ర మిరియాల పొడి వేస్తున్నాను. జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్ మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఆ పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి ఎక్కువగా వేసుకోగాకండి, ఘాటును చూసుకొని వేసుకోండి. ఇప్పుడు రైస్ వేసుకుంటాను. రైస్ వేసుకొని బాగా ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం మిరియాల పొడి సరిపోలేదు, వేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మన మిరియాల అన్నం ఎంత త్వరగా అయిపోయిందో. జస్ట్ 15 నిమిషాల్లో రెడీ అయిపోయింది. అన్నం ముందుగానే ఉడకబెట్టుకొని ఈ పౌడర్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మిరియాల పొడి రైస్ లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోతుంది. మిరియాల పొడి రైస్ రెడీ. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా. జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు ఆ ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సైడ్ డిష్గా ఆలూ ఫ్రై చేశాను. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.